హలో హాయ్ నమస్తే నేను నీలిమ అట్ ప్రెసెంట్ నేనైతే మన వైజాగ్ బీచ్లో ఉన్నానండి. సో వెల్కమ్ టు హలో టాక్స్. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ డ్రీమ్ గర్ల్ ఆర్ డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి. సపోజ్ మీ ఎక్స్ మీకు ఎదురైతే మీ రియాక్షన్ ఏంటి, ఒకవేళ ఇంకోళ్ళతో ఎదురైతే మీ రియాక్షన్ ఏంటి, దీని గురించి యూత్ని అడిగి మనం డిస్కస్ చేద్దాం. గర్ల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? అమ్మాయిలా ఉంటే సరిపోదు. ఎవరైనా లవ్ చేశారా మీరు? చేసాను, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. సో ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్తో చూసారా మీరు? చూడలేదు, చూడడానికి కూడా ట్రై చేయలేదు. సో ఒకవేళ మీరు కనుక అలా చూస్తే సో ఎలా ఫీల్ అవుతారు మీ ఎక్స్ని వాళ్ళ హస్బెండ్తో చూస్తే? ఇంకే హ్యాపీగానే సింగిల్స్ గానే తిరుగుతారనమాట. పిల్లవద్దండి, మాకు నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని పిలుస్తాను. సో మరి దొరకలేదు, అందుకే బ్రేకప్ అయింది. మాలాంటి అమ్మాయి దొరకలేదా? ఒక పెగ్గేసేస్తే దాని తర్వాత అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఆ లెవెల్లో ఉన్నప్పుడు కనుక తగిలితే అది ఇంకా వేరే లెవెల్లో అయిపోద్దాం. సపోజ్ మీ ఎక్స్ ఎదురైతే మీ రియాక్షన్ ఏంటి? ప్రజెంట్ ఎదురైతేనే నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. షీ ఆల్రెడీ డెడ్. ఆవర్ ఎక్స్తో ఉంటే మీ రియాక్షన్ ఏంటి? అంటే ఆ అమ్మాయి నాకంటే బాగాలేకపోతే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. హలో గైస్, మీ నేమ్? స్నేహ, శ్రీదేవి, చందన. ఓకే, నైస్ నేమ్స్. సో మరి మీకు ఒక క్వశ్చన్, ఓకేనా? ఫస్ట్ నీకు మీ డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? First of all, he should be a vegetarian. ఎందుకు మీరు వెజిటేరియన్? ఓకే. And second thing, I think he should be very much smart for me. స్మార్ట్. ఓకే. Yeah, and he should be able to respect me. Ante. Antakuminchi I don't have anything much. ఓకే. సో మరి మీరు? I don't know anything about it. ఓకే. సో యూ వోంట్ మ్యారీ ఆర్ వాట్? I don't know about that. She's so innocent. You can't ask her such questions. మీరు కూడా ఇన్నోసెంటేనా? అంతే. నార్మల్లీ వీకంటూ ఒక క్వాలిటీస్ ఉంటాయి కదా, వీళ్ళంటి వాళ్ళైతే కొంచెం బెటర్ లైఫ్. కానీ అయ్యో, అంత స్పెసిఫిక్గా ఏం లేవు. అంత స్పెసిఫిక్గా ఏం లేవా? నార్మల్గా అబ్బాయి అయితే చాలా మరి అయితే ప్రస్తుతానికి ఇంత ఇంటర్మీడియట్, అంతకు మించి ఎక్కువ కోరుకోవట్లేదు. ఓకే. సో ఓకే, మరి మీరు చెప్పాలి, ఎవరైనా లవ్ చేశారా మీరు మీ లైఫ్లో? No. నో, అస్సలు లేదు. సో చేసే ఉద్దేశం ఏమైనా ఉందా మరి? No. నో. ఓకే. సో మరి మీరు? నో. చాలా ఇన్నోసెంట్ గర్ల్స్ అనుకుంటాను. ఓకే, మీకు ఒక క్వశ్చన్. మీకు లవర్ ఉందా? లేదు బ్రో, ఇప్పుడైతే లేదా? సపోజ్ మీకు పాస్ట్లో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా? లేవు. లేదా? అంతే హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు కదా, మీకు గర్ల్స్ లేరంటే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సీన్ లేదు బ్రో నాకు. అంత సీన్ లేదు బ్రో. మీకు? మనోడు ప్రెజెంట్ లేదు బ్రో. మామూలుగా అది ఎవ్వరా పాస్ట్లో ఉంది. పాస్ట్లో ఉందా? ఫాస్ట్లో ఉంది బ్రో. ఓకే, నాకు ఒక క్వశ్చన్. సపోజ్ మీ ఎక్స్ ఒక అబ్బాయితో కనిపిస్తే మీ రియాక్షన్ ఏంటి? ఏముండదు బ్రో, ఎలా ఉన్నావు అడుగుతాను అంతే. బాగున్నావా అంతే. అవునా? అవును బ్రో. సపోజ్ తను వచ్చి మీతో మాట్లాడిందంటే, మళ్ళీ మిమ్మల్ని లవ్ చేస్తుందంటే మీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాను బ్రో. తీసుకెళ్ళిపోతారా? మన వాళ్ళు ఒక అపరిచితుడు ఉంటాడు అనమాట. అంటే ఒక పెగ్గేసేస్తే దాని తర్వాత అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఆ లెవెల్లో ఉన్నప్పుడు కనుక తగిలితే అది ఇంకా వేరే లెవెల్లో అయిపోద్దాం. గైస్, మీ నేమ్? సత్య, అనిల్, నాయుడు, సూర్య. నా డ్రీమ్ గర్ల్ సింపుల్గా ఉండాలి. ఏదైనా సింపుల్గా ఉండాలా అంటే ఎలాగా? నీలాగా? నాలాగా. సో మరి నీకు? సేమ్ ఒకటే ఒపీనియనా? ఓకే, మరి మీరు? పల్లెటూరు అమ్మాయి ఉండాలి. పల్లెటూరు అమ్మాయి. ఎందుకు పల్లెటూరు అమ్మాయి అంటున్నారు? ఇలా అంటే కల్చర్ వేరే ఉండదు కదా, అందుకు. మరి మీరు సిటీ వాళ్ళే కదా? పల్లెటూరు వాళ్ళు. మమతలు పంచే ఊరు ఏమి
ఏమిటి దానికి పేరు పల్లెటూరు అమ్మాయి కావాలా? సో మరి మీరు ఒకప్పుడు 90s అలా ఉండేవారు, అలాంటి అమ్మాయి కావాలి. సో 90s అమ్మాయి అంటే ఎలాంటి అమ్మాయి, ఎలాంటి క్వాలిటీస్? ట్రెడిషనల్. ఓకే. సో మరి ఈ కాలంలో ట్రెడిషనల్ అమ్మాయిలు ఎక్కడైనా చూస్తున్నారా మీరు? చాలా ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. చాలా మరి ఎవరిని చూస్ చేసుకోలేదా మీరు? చూస్ చేసుకున్నాం కాబట్టి అవతల వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. అవునా? సో సపోర్ట్ చేయలేదు అయితే మీకు? సపోర్ట్ చేస్తే, యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మొత్తం బాగానే ఉంటుంది. ట్రై చేస్తున్నాం, సపోర్ట్ చేస్తే ఒకవేళ బెటర్, గుడ్. ఓకే. సో మరి మీరు చెప్పండి, ఎవరైనా లవ్ చేశారా మీరు? చేసిన అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే, మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. సో ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్తో చూసారా మీరు? చూడలేదు, చూడడానికి కూడా ట్రై చేయలేదు. సో ఒకవేళ మీరు కనుక అలా చూస్తే సో ఎలా ఫీల్ అవుతారు మీ ఎక్స్ని వాళ్ళ హస్బెండ్తో చూస్తే? ఇంకేం లేవా? చేయలేదు. ఓకే. సో మరి మీరు ఎవరైనా లవ్ చేస్తారా? చేయలేదు. చేయలేదా? నిజం చెప్పండి, పర్లేదు. చేయలేదు. ఎందుకు చేయలేదు ఇప్పటి వరకు? లవ్ చేయాలనిపించలేదా? సో ఓకే, పెళ్ళైనా చేసుకుంటారా మీరు? పెళ్ళి మాత్రం చేసుకుంటారా? ఓకే, మరి మీరు ఎవరినైనా చేశారా? ఇంకా ట్రై చేయలేదు. ట్రై చేయలేదా? సో మరి ఎవరినైనా ట్రై చేస్తారా? చూడాలి మరి. సో మరి మీరు మెకానికల్ అబ్బాయిలకు పడాలంటే చాలా కష్టం కదా, టైం తగ్గి. ఏంటి మీరు మెకానికలా? సపోజ్ మీ ఎక్స్ ఎదురైతే మీ రియాక్షన్ ఏంటి? ప్రజెంట్ ఎదురైతేనే నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ అట్ ఆల్. షీ ఆల్రెడీ డెడ్. హలో, నా పేరు సహిత. సహిత. నవ్య. ఇషిత. ఏంటి ముగ్గురు సిస్టర్సా? ముగ్గురు. వీళ్ళిద్దరునా? ఓకే. సో మరి మీ ముగ్గురికి ఒక క్వశ్చన్, ఓకేనా? మీ డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? పెద్ద ఆలోచించట్లేదు, ఎలాగో అవ్వనండి. ఆలోచించట్లేదా? ఎందుకు ఆలోచించట్లేదు? ఎలాగో అవ్వట్లేదు కదా. అవ్వట్లేదన్నా? సో ఓకే, మరి మీరు చెప్పాలి. Not at all having any thoughts. Question to the wrong people. అవునా? ఏంటి అసలు మీ లైఫ్లో బాయ్ వద్దా? Parents will take care. We're not looking for somebody. ఓకే. సో మరి మీరు? Same. Career is more important. కెరియర్ ఇస్ ఇంపార్టెంటా? సో అంటే ఎవరిని లవ్ చేయడం అలాంటిది ఏమీ లేదా? ఏంటి అందరూ లవ్కి ఆపోజిటా? ఆ టాపిక్ ఇంట్రెస్ట్ లేదంతే. అస్సలు లేదు. హ్యాపీ సార్. సో ఇలా హ్యాపీగానే సింగిల్స్గానే తిరుగుతారనమాట. పిల్లవద్దండి, మాకు నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని పిలుస్తాను. సో ఓకే, మరి ఆ బాయ్లో క్వాలిటీస్ అన్నీ ఎలా ఉండాలి అంటే మీకు ఏమైనా ఏం లేవా? అంటే ఒకటి అనుకుంటారు కదా, అబ్బాయి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. కొంతమంది అనుకున్నట్టు అవ్వట్లేదు. బాయ్ కావాలి. సో ఏంటి కెరీర్ ఎలా ఉండాలనుకుంటున్నారు అయితే? హ్యాపీగా ఉండాలి. చిన్నప్పటి నుండి MBA చేయాలనుకుంటే నేను చేయట్లేదు. మరి మీరు? నేను ఇంకా చదువుతున్నాను. ఇంకా చదువుతున్నారా? ఓకే, మరి మీరు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? తనకి అయ్యాక నాకు నేమ్ శ్రీనివాస్. శ్రీనివాస్. సేమ్ శ్రీను. సేమ్ శ్రీను. ఏంటి ఇద్దరు ఒకటే పేరా? ఒకటే ఊరా? లేదు. లేదా? నేమ్ సేమ్, ఫ్రెండ్స్ సేమ్, బట్ మదర్స్ ఇస్ ఇక్కడ, బట్ రిలేషన్ ఇస్ వన్. ఓకే. సో మరి మీ ఇద్దరికి ఒక క్వశ్చన్, ఓకేనా? సో ఎవరైనా లవ్ చేశారా? ఆఫ్ కోర్స్ చేసుంటారు కదా. చేశారా మీరు? లేదండి. నిజం చెప్పండి. నిజమండి. లేదండి, చాలా మంది చేశారండి. చాలా మంది మిమ్మల్ని చేశారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మరి ఎవరికైనా కనెక్ట్ అయ్యారా? లేదండి. లేదా? మీరు? నేను కనెక్ట్ అయ్యాను. మరి ఎవరైనా ఎక్స్ ఉన్నారా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్స్ ఉన్నారా? సో మరి మీ ఎక్స్తో ఇంకా మీరు కాంటాక్ట్లో ఉన్నారా? లేరా? ఒకవేళ మీ ఎక్స్ కనుక ఇంకో అబ్బాయితో ఎదురైతే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆల్రెడీ ఎదురైపోయిందా? అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏం ఫీల్ అవుతాం, వెళ్ళి రూమ్లో చిల్ అవుట్ అవుతాం అంతే కదా. ఫ్రెండ్స్ ఉంటారు కదా. అంటే ఏంటి హ్యాపీనెస్సా సాడ్నెస్సా ఏంటి? ఆ ఫీలింగ్ అనేది బ్రేకప్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి బ్రేకప్ అయింది? ఎందుకైంది బ్రేకప్? రీజన్స్ ఏమి ఉండవు, అంతే. ఏముండవు, రీజన్ లేకుండా బ్రేకప్ అయిపోయిందా? అవును. సో మరి దొరకలేదు, అందుకే బ్రేకప్ అయింది. మాలాంటి అమ్మాయి దొరకలేదా? సో ఓకే, మరి ఇంకో క్వశ్చన్, ఓకేనా? మీ డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? క్వాలిటీస్ అంటే ఏం లేదు, హోమ్లీ గోలే. అలాగే రిలేషన్లోనే చేసుకుంటాను, ఇంకా నెక్స్ట్ బయట లవ్ అంతా ఏం లేదు. సో అంటే ఏంటి అరేంజ్ మ్యారేజ్కి ఫిక్స్ అయిపోతున్నారు? లవ్ అండ్ అరేంజ్డ్. మరి లవ్ అండ్ అరేంజ్ అంటున్నారు కదా, క్వాలిటీస్ ఉంటాయి కదా. క్వాలిటీసా? ఎలాగొచ్చినా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా.
మళ్ళీ దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎందుకు అనవసరంగా హర్ట్ సో అవ్వడం. ఎక్స్పెక్టేషన్స్ వద్దంటారు. ఓకే, సో మరి మీరేం చెప్తారు? ఏం చెప్పాలి మీ డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? అమ్మాయిలా ఉంటే సరిపోతుంది. అంటే అమ్మాయే చాలా అంతేగా మరి. అంటే అవతల అమ్మాయి మనం చూడలేం కదా ఎలా ఉంటుంది వచ్చిన తర్వాత. అంటే మీకంటూ ఉంటుంది కదా ఈ క్వాలిటీస్ ఉంటే లైక్ బెటర్ అని. అంటే అందరి క్వాలిటీస్ కోసం ఎదురు చూస్తారు. అందరికి క్వాలిటీస్ దొరికి అమ్మాయి దొరకదు కదా. సో నార్మల్గా అమ్మాయి అయితే చాలు మీకు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు నచ్చినట్టు ఉంటే అదే సరిపోద్ది అనుకుంటాం. కుమార్, ప్రశాంత్, రంజిత్. మీ డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఏంటి మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలి? ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఉందా? సో ఏంటి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి తనలో? నాట్ ఎక్స్పెక్టెడ్ బట్ అడ్జస్టబుల్. ఓకే, బట్ అడ్జస్ట్మెంటా? ఓకే, మరి మీరు సేమ్ ఏంటి ఉన్నారా మీకు కూడా? ఉన్నారు. ఏంటి అడ్జస్ట్ అవుతున్నారా? అడ్జస్ట్ అవుతున్నారా? అడ్జస్ట్ అవుతుంది. సో నార్మల్గా మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలి అనుకునేవారు చెప్పండి. ఎలా అంటే మనకంటే ఎక్కువ క్వాలిటీస్తో ఉండాలనుకున్నాం, కానీ మనకంటే ఎందుకు మీకే క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి, సో దాన్ని బట్టి ఎక్కువ చూద్దాం. మనకి ఇప్పుడు ప్రజెంట్ జాబ్లెస్, తనకు కూడా సేమ్ అంతే. సో అంటే జాబ్ ఉండాలా అమ్మాయికి? ఇద్దరికి జాబ్ ఉంటే బెస్ట్ కదా. ఓకే, సో మరి మీరేం చెప్తారు? అంటే నేను లవ్ చేసే అమ్మాయి కాకుండా నన్ను లవ్ చేసే అమ్మాయి అయితే బాగుంటుంది అండి. ఓకే, సో ఎందుకు ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుందా? మీరు చేస్తున్న అమ్మాయి చేస్తుందా? సో ఆల్రెడీ ఆన్లో ఉన్నది కదా. ఓకే గైస్, మీ నేమ్? లిఖిత. లిఖిత, భూసంగరావు, లోకేష్. మీకు అడుగుతాను. లేడీస్ ఫస్టా? సో ఓకే, మీ డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? డ్రీమ్ బాయ్ లైక్ బాగా అర్థం చేసుకోవాలి, నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇనఫ్. సో మరి మీరు డ్రీమ్ గర్ల్ నన్ను అర్థం చేసుకోవాలి అంటే. మళ్ళీ సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సరా? అందరికీ అదే కావాలి. రండి ఏదో ఒకటి చెప్పు. రండి, మీకు గర్ల్ వద్దా? వద్దండి. వద్దా? ఏం ఎందుకు వద్దు? ప్రెజెంట్ వద్దు, ఫ్యూచర్ అయినా కావాలి కదా. ఫ్యూచర్లో చూసుకుందాం. చెప్పు అంతే. వైఫ్ క్వాలిటీస్ కూడా ఫ్యూచర్లోనే చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఏం ఫిక్స్ అవ్వలేదా? ఏం ఫిక్స్ అవ్వలేదు. ఏం అలాగా? ఇప్పుడు ఎవరికి పడతారో చెప్తే బాగోదు కదా. అవునా? సో ఓకే, మరి మీరు చెప్పాలి. ఎవరిని లవ్ చేస్తారా మీరు? లేదు ఇంకా. ఏం ఎందుకు లవ్ చేయాలా? అంటే ఎవరు దొరకలేదు. ఎవరు దొరకలేదా? ఓకే, మరి దొరకాలి అంటే ఎలా ఉండాలో చెప్పండి. మీలాగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నాకే స్ట్రోక్. సో ఓకే, మరి మీరు చెప్పండి. ఎవరిని లవ్ చేస్తారా? లేదు. ఎందుకని? లైక్ సోలో లైఫే బెటర్. ఓకే, మరి మీరు? చేశాను బట్ బట్ ఏమైంది? బ్రేకప్ అయిందా? బ్రేకప్ కాదు, అది ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎక్స్ప్రెస్ ఇంకా చేయలేదా మీరు? అంటే ఏంటి, వన్ సైడ్ లవ్వా? అంటే వన్ టైప్ ఆఫ్. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ నువ్వు చెప్తే అంటే బాధపడే కంటే ఇది బెటర్గా. సో ఈ లోపే అమ్మాయి మరి ఇంకొకరిని చూసేసుకొని ఓకే, మరి అప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వరా? అప్పటికి మనం అక్కడ ఉండము ఆ సిచ్యువేషన్స్లో. అవునా? సో ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా తెలుస్తుంది అమ్మాయికి ఇష్టమో లేదో. అంటే తెలిసిపోతుందిగా ఓకే చేస్తారా లేదని. అబ్జర్వ్. అందుకే అమ్మాయి ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని ఓకే చేసేలా ఉన్నదా? ఏమో అబ్జర్వ్ చేయలే. విద్యాసాగర్. యశ్వంత్. ఓకే, మీకు లవర్ ఉందా? లేదు. లేదు. పాస్ట్ లైన్ ఉందా? పాస్ట్లా లేదు. చెప్పండి, పర్లేదు. ఒకటి ఉండేది. ఓకే, సపోజ్ మీ ఒక ఎక్స్ పర్సన్తో కనిపిస్తే మీ రియాక్షన్ ఏంటి? ఏం లేదు, లైట్. అంటే మరి మీకు సాంగ్స్ లాంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ అలాంటివి రావా? లేదు, అలాంటివి లేదు మనకి. నెక్స్ట్ బ్రో మీకు? మాకంటే రిలేషన్లోకే ఇప్పటి వరకు రాలేదు, ఇంకా అలాంటివి అడిగితే ఏం చేస్తారు? చెప్పండి, పర్లేదు. జస్ట్ ఎంటర్టైన్. ఎక్స్ని చూస్తేనా ఏమనుకో, మనం కూడా పక్కన ఇంకెవరినైనా తీసుకెళ్తాం కదా, అంతేనా? కొంచెం జెలసీ ఫీల్ అవుతుంది కదా, అంతే. ఓకే, ఇప్పుడు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే మంచి అంటే ట్రూ లవ్ అయితే పర్లేదు, టైం పాస్కి అయితే అంత వేస్ట్. మరి నాకైతే. మీరు బ్రో? నా లవ్ మీద ఒపీనియన్ లేదు, జస్ట్ సిన్సియర్ అయితే ఓకే. ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ మ్యారేజ్ బెస్ట్. మా లవ్ మీ ఒపీనియన్ లేదని చెప్తున్నారు కదా. అంటే అది సపోజ్ మీకు లవర్ ఉన్నారా? లేరు. మీ పాస్ట్ లవర్గా ఉన్నారు మీకు? లేరు. సపోజ్ మీకు ఒకవేళ మీకు లవర్ ఉంటే ఆవర్ ఎక్స్తో ఉంటే మీ రియాక్షన్ ఏంటి? అంటే ఆ అమ్మాయి నాకంటే బాగాలేకపోతే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అంటే హీ డిజర్వ్స్ అని. అంటే ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయి అబ్బాయి మీ ముందు నడుచుకుని వెళ్తున్నారు, సో ఆ టైంలో మీకు ఒక టెంపో వస్తుంది,
దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరా? అంటే ఎక్స్ప్రెషన్ అంటే యా అంటే ఏం చేయాలనిపిస్తుంది మీకు? అంటే ఫస్ట్ వాళ్ళిద్దరిని విడగొట్టాలనిపిస్తుంది అన్నమాట. అవునా, ఎందుకు? ఎందుకంటే పాప అమ్మాయి కూడా నాలా సఫర్ అవ్వకూడదు అని చెప్పి. నీ పేరు? విష్ణు సాయి. ఏం చేస్తుంటావు? ఐఎమ్ స్టూడెంట్. స్టూడెంటా? సో ఓకే, నీకు క్వశ్చన్ ఓకేనా? నీ డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఇవిడవన్నీ అవసరమా అన్నీ అవసరమా అంటే ఏం అవసరం లేదా అమ్మాయి మీకు? ఇప్పుడైతే నేను ఇప్పుడు నేను అది ఏం ఆలోచించలే కదా ఆ విషయం గురించి. ఓకే, సో మీరు లైఫ్లో ఎవరిని లవ్ చేయలేదా? చేసిన కొన్ని అప్పుడప్పుడు అవన్నీ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. సో ఎవరైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేరు ఇప్పుడు. లేరా? లేరు. ఉండేవారా ఎప్పుడైనా? ఉండేవారు. ఒకవేళ వాళ్ళ కనుక ఇంకో అబ్బాయితో కనిపిస్తే ఎలా ఫీల్ అవుతారు మీరు? ఏం కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఎలాంటి సాడ్ ఎలాంటి ఎమోషన్స్ ఏమీ లేవా? మనం ఎందుకు సాడ్ అవుతాం, మనం ఇంకా హ్యాపీగా ఉంటాం కదా. ఇంకా హ్యాపీగా ఉంటారా? ఎందుకు అలాగా? ఆ పిల్లని వదిలేసినాం కదా, ఇంకెందుకు. ఓకే, అంటే వదిలేస్తే ఇంకా పర్లేదు అనమాట. అవసరం లేదు. ఎవరితో తిరిగినా ఆ టార్చర్ వేరే అనుభవిస్తుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మీరు టార్చర్ ఫీల్ అయ్యారా మీ లైఫ్లో? అంటే అట్లా కొన్ని ఉంటాయి, చెప్పకూడదు. హలో, మీ నేమ్? నా పేరు చక్రి. ఏం చేస్తుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ ఉంటారు. ఓకే, సో మనకు క్వశ్చన్ ఓకేనా? మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలి? డ్రీమ్ గర్ల్ అనేది ఇలా ఉండాలని నాకు ఎప్పుడు ఉండదు. నన్ను మంచిగా చూసుకుంటే చాలు అనేది ఉంటుంది ఎప్పుడు. ఓకే, సో ప్రెసెంట్ ఎవరైనా ఉన్నారా లవర్? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా ఆల్రెడీ నాకు ఒక బొక్క పడింది. ఎప్పుడు పడింది? పడి చాలా రోజులు అయిందిరా. సో మరి ఓకే, ఏంటి బ్రేకప్లో ఉన్నారా ప్రెసెంట్? అలాంటిదే. ఓకే, సో మరి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇంకో అబ్బాయితో కనిపిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంకో అబ్బాయితో కనిపిస్తే అనేది ఏంటంటే దానివల్ల బ్రేకప్ అయింది, అది పక్కన పెడితే. అవునా? దానివల్ల బ్రేకప్ అయింది, అది పక్కన పెట్టేయండి. బేసిక్గా నాకు తెలిసినంత వరకు ఆ పిల్ల నాకు కనపడకూడదని నాకు ఒక 100 దేవుళ్ళకి మొక్కుకుంటారు ప్రతిరోజు. ఎందుకు అలాగా అంత డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? డెసిషన్ ఏంటి అంటే నేను ఎక్స్పీరియన్స్ని బట్టి లైక్ నాకు కనిపించింది అంటే నేను ప్రతి ఒక్కటి నేను తలుచుకునే రోజు వస్తుంది. ఆ రోజంతా నాకు మళ్ళీ రివైండ్ అవుతుంది కదా. నేను ఇప్పుడిప్పుడే సెట్ అవుతుండే. సో మరి ఇంకో అమ్మాయి ఎంట్రీ ఏమి వద్దా మీకు? ఇంకో అమ్మాయి ఎంట్రీ అంటే అఫ్కోర్స్ నేను ఇప్పుడున్న బాధని, మెమొరీస్ని, వాటన్నిటిని వేరే అమ్మాయితో నేను తీర్చుకోగలను, లైక్ దాన్ని రీప్లేస్ అనే చేయగలను. బట్ కానీ రీప్లేస్ చేస్తా, కానీ తన కూడా మళ్ళీ నాకు ఇంకోటి పెడితే నేను ఏం చేసేది? ఇప్పుడు నేను భయం అని కాదు, ఒక జాగ్రత్త అనేది ఉన్నది. సో ఏమైనా క్వాలిటీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అమ్మాయిలో? క్వాలిటీస్ ఏముందిరా భయ్, మస్తు మన దగ్గరికి వస్తే మనమే ఏమైనా చేసుకోవచ్చు. బట్ కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫస్ట్ థింగ్ తను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో లవ్ దొరకడు కష్టమవుతుంది. దొరికిన లవ్ చేసుడు కూడా కష్టమవుతుంది. లైక్ ఎలా అంటే ఎందుకంటారా అంటే ఏముందిరా భయ్, ఇప్పుడు మస్తు మంది ఉన్నాం, మస్తు మందిని లవర్స్ని చూస్తున్నాం, బీచ్లో ఇటు అటు తిరుగుతుండ్రు. కానీ అందరూ లవ్ చేసుకుంటున్నారని మనం చెప్పగలం. ఓకే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో 2 లవర్స్ని తీసుకుందాం. లవ్ అనేది ఏంటి అసలు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటే లవ్ అనేది ఏంటి, లైక్ ప్రతి ఒక్కడు మాట్లాడుతాడు, నేను మస్తు లవ్ చేస్తున్నారు అబ్బాయి నా పోరిని, మస్తు చూసుకుంటారు అబ్బాయి నా పోరిని అంటారు. అటు కూడా నా పోరడు మస్తు ఉంటాడు, నన్ను బాగా చూసుకుంటే ప్యాంపర్. బట్ కానీ లవ్ అనేది ఒక సర్కిల్ లాంటిది, వాళ్ళందరూ అందులోనే తిరుగుతారు. ఏంటి అంటే మీరు తిరిగి బయటకు వచ్చేసారా? నేను ఆ తిరుగుల్లో లేను కాబట్టి బయటకు వచ్చేసాను అంటాను నేను. లవ్ అంటే కేరింగ్ ఉండాలంటారు, మెసేజ్లు ఉండాలి, మాట్లాడుతుండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, మీటింగ్లు ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, రెస్పెక్ట్లు ఇచ్చుకోవాలి ప్రతిరోజు. ఇదంతా ఒక సర్కిల్లా తీసుకుంటే ఆ మధ్యలో ఏం జరిగినా సరే వాళ్ళిద్దరి మధ్యన ఆ రోజు గొడవ అవుతుంటాయి. లైక్ మెసేజ్ చేయలేదు, మెసేజ్కి ఎందుకు రిప్లై అవ్వలేదని గొడవ అవుతుంటే, మీట్ అవ్వలేదు ఎందుకు మీట్ అవ్వలేదంట, ఎవరో బయటకు వెళ్తుంటే వాళ్ళ మధ్యలో నాకు ఎందుకు అంత వాల్యూ ఇవ్వలేదని చెప్పి గొడవ అవుతుండే. నాకు అర్థమవుతుంది. మీకు అసలు బ్రేకప్ అనేది ఎందుకైంది? అలా ఇంకో అబ్బాయితో ఉండడం వల్ల బ్రేకప్ అయిందంటే అది వదిలేయండి. ఇప్పుడు దాని గురించి తలుచుకుని ఇంటికెళ్ళి బాధపడాలి మళ్ళీ నేను పిల్లో కింద దూరిపోయి. అది పక్కన పెట్టుకుంటా. ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసుకోవట్లేదు, లవ్లో ఉన్నామన్న ఫీల్ని లవ్ చేస్తున్నారు అంతే. గైస్, మీ నేమ్? నీలిమ. నా పేరు కూడా నీలిమ. అనూష. డ్రీమ్ బాయ్ క్వాలిటీసా?
అక్కడ ఆలోచించేస్తుంది. నా డ్రీమ్ బాయ్ అంటే నన్ను అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకునేవారు అంటే పర్మనెంట్గా ఉంటే చాలు, అర్థం చేసుకునే అవసరం లేదు. ఉంటే చాలా అంటే ఈ జనరేషన్కి అలా ఎవరు లేరు కదా, సో అందుకే అందుకే. సో మరి మీరు చెప్పాలి, ఎవరైనా లవ్ చేశారా లైఫ్లో? లైఫ్ అంటే ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకని? అంటే నచ్చలేదు, అంటే ట్రూగా ఎవరు కనిపించలేదు అనమాట. ఓకే, అందరూ ఫేక్ అన్నమాట. తెలిసిపోతుంది కదా ట్రూ ఎవరో ఫేక్ ఎవరో. సో ట్రూ మరి మీరు? నేను లవ్ చేశాను, అది అయిపోయింది, దాని సీన్ అయిపోయింది అంటే బ్రేకప్ అయిపోయింది. ఆ లవ్ అంటే ఈ జనరేషన్ చూస్తే అంత ఫేక్, నో డౌట్. అందులో మనకు తెలియక అంటే అది అట్రాక్షన్, లవ్ అనుకుని పడిపోతాం, దాని తర్వాత రియలైజ్ అయిన తర్వాత బ్రేకప్ అయిపోద్ది అంతే. బ్రేకప్ అయిపోయింది కదా, సో ఇప్పుడు తన కనుక ఇంకో గర్ల్తో కనిపిస్తే మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏం లేదు, జస్ట్ లైట్. ఎందుకంటే అలాంటి చూసిన తర్వాతే బ్రేకప్ అయిపోద్ది. సో అలా చూడడం వల్ల బ్రేకప్ అయింది అంటారు. చూసారు కదండి, ఇది ఈ రోజు మన హలో టాక్. మళ్ళీ నెక్స్ట్ హలో టాక్ తో మీ ముందు ఉంటుంది నిలిమా. అందుకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హలో వైజాగ్. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో వైజాగ్.